ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ట్రిక్కీ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. విచిత్రమైన సమస్య ఎదురైంది. అదేందంటే అది ఆహ్, అదేదో సామెత ఉంది కదా! కరవమంటే కప్పకు కోపం, పొడవమంటే పొగడమంటే పాము పాముకు కోపం. కోపం అని అలాగా ఇప్పుడేమైందంటే లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందనేది చెప్పారు. అంతకుముందు పురంధేశ్వరి కూడా దీని మీద హోంశాఖ మంత్రికి అప్పుడు అమిత్ షాకి ఒక డీటెయిల్ ఫైల్ కూడా ఆమె సబ్మిట్ చేసింది. దాదాపు 1,00,00,000 అంటే సంవత్సరానికి 25,000 కోట్లు స్కామ్ జరిగింది. 4 ఏళ్లకి 1,00,00,000 కోట్లు స్కామ్ జరిగింది అనేది ఆమె చెప్పింది. దాదాపు 100 కంపెనీలు అప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో నమోదు చేసుకున్నాయి కొత్తగా. మొత్తం 74% కాంట్రాక్ట్లు అంటే ఈ బ్రాండ్స్ కాంట్రాక్ట్లు ఓన్లీ 16 కంపెనీలకు ఇచ్చారు. అవన్నీ కూడా దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన బ్రాండ్లంతా పెట్టారు అనేది ఇవన్నీ చేసి ఆమె ఇచ్చింది. అందుకనే ఇక్కడ క్యాష్ ఇది ఉంది తప్ప డీటెయిల్ పేమెంట్స్ అనేవి నిలిపేశారు. కుంభకోణం కోసమే, డబ్బులు తినడం కోసమే ఇది చేశారనేది ఆమె ఆరోపించింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ముందు సిఐడి విచారణ అన్నారు. దాని తర్వాత సపరేట్గా సిట్ వేశారు. సిట్ రంగంలో దిగింది. ఇప్పుడు సిట్ ఏంటంటే మొత్తం పరిశీలించి ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. అయితే 1,00,00,000 కోట్లు కాదు, 3,500 కోట్లుగా తేల్చింది. దీని కింగ్ పింగ్ రాజ్ కసిరెడ్డి అనేది తేల్చారు. ఇప్పటి వరకు ఏంటంటే మొత్తం 29 మంది వ్యక్తులు, తర్వాత 19 సంస్థల మీద కేసు పెట్టారు. ఇందులో 29 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, 19 సంస్థలు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కేసు పెట్టారు. ఇందులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తర్వాత బాలాజీ గోవిందప్ప, వెంకటేష్ నాయుడు, ఇలాగ చాలా మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మందికి బెయిల్ వచ్చేసింది. మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. కాకపోతే ఇప్పటికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ఇంకొక 8 మంది అయితే లోపల ఉన్నారు ఇప్పటికీ కేసులో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి మధ్యనే సిట్ అనేది ముందుకెళ్ళింది. సో ఈ నేపథ్యం అంటే క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏమంటే 3,500 కోట్లు స్కామ్ జరిగింది. ఆ డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరుడు, ప్రధాన అనుచరుడైన వెంకటేష్ నాయుడు ద్వారా ఈ డబ్బుల్ని వివిధ కంటెస్టెంట్లకి డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే పార్టీ ఎవరెవరినో నిలబెట్టింది, జగన్ ఎవరెవరికి అనామకులకంతా టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఖర్చు పెట్టుకునే డబ్బులు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి పార్టీనే వాళ్ళకి ఫండ్ ఇవ్వాలి. అలాగా జగన్ ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తే ఆయన తన అనుచరుడైన వెంకటేష్ నాయుడు, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేసింది బాలాజీ గోవిందప్ప, నవీన్ కృష్ణ, వీళ్ళు హెల్ప్ చేశారు. వీళ్ళంతా కలిసి ఈ డబ్బుల్ని తీసుకొని వివిధ హుడా వెహికల్స్, తొడ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్, ఆ తొడా వెహికల్స్ ద్వారా డౌట్ రాకుండా పోలీసులకి వీళ్ళ గవర్నమెంటే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా లేదు, అలాగే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు అని చెప్పి సిట్ ఏం చేసిందంటే ఇప్పుడు సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ని కోర్టులో పెట్టింది. అందులో ఈ డీటెయిల్స్ అంతా ఉన్నాయి. అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్, తర్వాత వీళ్ళు సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడ ఈ ఫోన్లు ఉన్నాయి, తర్వాత సెల్ డంప్స్, తర్వాత డివైస్ యాక్టివిటీలు, టోల్ ప్లాజాలో నమోదైన వెహికల్ ఎక్కడెక్కడ నమోదైనాయి అవి రికార్డ్ అయిన నెంబర్స్, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్, ఇవన్నీ సమగ్రంగా సబ్మిట్ చేసింది.